వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సహజంగా ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి మొదలవుతుంది. రైతులు ముఖ్యంగా గోదావరి డెల్టా రైతులు, కృష్ణా డెల్టా రైతులు జూన్ మొదటి వారంలో కనుక నీటిని విడుదల చేస్తే కాలువలకి వరి నారు పెంచుకొని జూలైలో నాట్లు వేస్తూ ఉంటారు. జూలైలో నాట్లు వేయగానే ఇదంతా నవంబర్కి ముందే, అంటే తుఫాన్లు వచ్చే నెలకి ముందే హార్వెస్టింగ్ వస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజీకి ఎగువలో 12 ప్రాజెక్టులు వచ్చాయి. దాంతో ప్రకాశం బ్యారేజీకి నీరు రావడం లేదు. ఒకవేళ వరి నారుమళ్ళకు నీరు వదిలినా ఆ తర్వాత పంట నాట్లు వేయడానికి నీరు వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో పట్టిసీమ వచ్చిన తర్వాత ఆ భయం తొలగిపోయింది. అవసరమైతే జూన్లో ఒక 40 డేస్, 30 డేస్, జూలైలో ఒక 10 రోజులు, మొత్తం ఒక 40 డేస్ వరకు పట్టిసీమ నీటిని ఉపయోగించుకుంటే ఆ తర్వాత వర్షాలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. వర్షాలతోనే ఎగువన పులిచింతల ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి కొంత నీరు అందుబాటులో ఉంది. అయితే ఈ ఏడాది ప్రాజెక్టుకి పుష్కలంగా నీరు వచ్చింది. వచ్చే సీజన్లో ఖరీఫ్ని ఎర్లీగా ఇంకా కొంచెం ముందే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం శాస్త్రవేత్తలు నిర్ణయించారు. మే 15వ తేదీ నాటికే గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో నారుమడులకు నీరుని విడుదల చేయబోతున్నారు. నాగార్జున సాగర్లో ఎలాగో నీరు ఉండదు కాబట్టి వరి సాగు కూడా నాగార్జున సాగర్ కుడికాల కింద పూర్తిగా తగ్గిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు కానీ 4-5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వరి సాగుకు నీరు వస్తూ ఉంది. ఆరుతడి పంటలకి ప్రాజెక్టులన్నీ నిండి ఆరుతడి పంటలకి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆరుతడి పంటలకి నీరు వస్తే ఆ మొక్కజొన్న, మిర్చి అలాంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మే 15వ తేదీ నుంచే ముఖ్యంగా గోదావరి డెల్టాలో కానీ, ప్రకాశం బ్యారేజీ కింద కానీ వరి నారుమళ్ళకి నీటిని విడుదల చేస్తారు. వెంటనే రైతులు నారుమళ్ళు పోసుకుంటే జూన్ 15వ తేదీకే నాట్లు కూడా వేయటం మొదలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా వేయడం వల్ల నవంబర్ నెల వచ్చేలోపే హార్వెస్టింగ్ మొత్తం అయిపోద్ది. ఇక నవంబర్ నెలలో వరి నారుమళ్ళు మరలా రబీకి పోసుకుంటే ఆ నెలలో పెద్దగా చలి కూడా ఉండదు కాబట్టి నారు త్వరగా పెరుగుతుంది. తుఫాన్లు వచ్చినా కూడా వరి నారుమళ్ళకి పెద్దగా వచ్చిన నష్టం ఏం లేదు. ఇంకా తర్వాత డిసెంబర్లో, జనవరిలో నాట్లు వేసుకుంటే మార్చి, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో హార్వెస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్, మార్చిలో పెద్ద ఎత్తున ఎండలు ఉంటాయి కాబట్టి దిగుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. రబీలో పంట సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ విధంగా ప్రభుత్వం ఎర్లీ ఖరీఫ్కి వెళ్తూ ఉంది. దీనికి సంబంధించి రైతులను కూడా సంప్రదించారు. రైతులు కూడా దానికి ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇది ప్రతి సంవత్సరం సాధ్యం అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. గోదావరిలో అయితే ఒక 2000-3000 క్యూసెక్కులు ప్రతిరోజు వేసవకాలంలో కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి గోదావరి డెల్టాకి ప్రతి సంవత్సరం జూన్ ఫస్ట్ వీక్లోనే నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది మే 15వ తేదీనే నీటిని విడుదల చేయబోతున్నారు. ఇక ప్రకాశం బ్యారేజ్ అంటే పులిచింతల ప్రాజెక్టులో 40 టీఎంసీలు కనుక అందుబాటులో ఉంచుకుంటే ప్రకాశం బ్యారేజీ కూడా మే 15 నుంచి నీటిని విడుదల చేయడం సాధ్యమవుతుంది. పట్టిసీమ నీటిని లిఫ్ట్ చేయాలంటే గోదావరిలో కొంచెం నీటి మట్టాలు ఎక్కువగా ఉండాలి కాబట్టి పట్టిసీమ రన్ కావడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల పులిచింతల ప్రాజెక్టులో ఒక 40 టీఎంసీలు నిల్వ చేసుకుని ఉంచుకుంటే ఎర్లీ ఖరీఫ్ కృష్ణా డెల్టాలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్ని ముందుకు జరపడం వల్ల రైతులకు ప్రయోజనం ఉంటుందా, ఈ విధానం ప్రతి సంవత్సరం సాధ్యం అవుతుందా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.